Hi students, this is Fun. Welcome back to my channel. JEE main 2024 కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ అందరికీ అడ్వాన్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం వాళ్ళు అడ్వాన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఏంటని మాత్రం రిలీజ్ చేశారు. ఇప్పుడు పూర్తిగా అడ్వాన్స్ కి సంబంధించిన కంప్లీట్ బ్రోచర్ అయితే రిలీజ్ చేశారు. ఈ బ్రోచర్ కావాలనుకుంటే మీకు JEE.adv.ac.in అఫీషియల్ వెబ్సైట్లో 120 పేజెస్ బ్రోచర్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. బ్రీఫ్గా అడ్వాన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది క్లియర్గా వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి మీకు బ్రీఫ్గా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు ద కాన్సెప్ట్, ఎవరికన్నా JEE మెయిన్ 2024 జనవరి సెషన్లో నాకు బెటర్ ర్యాంక్ రావాలి అని కోరుకున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ పరంగా క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే డిసెంబర్ 1 నుంచి ఫణి సార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి. సో దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో కింద చెక్ చేసుకోండి. ఎవరికైనా మ్యాథమెటిక్స్ లాస్ట్ 2-3 ఇయర్స్గా మ్యాథమెటిక్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మీ అందరికీ తెలుసు. మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలి, మొత్తం సిలబస్ ఒకసారి రివైజ్ చేసుకుంటాము, టాప్ మోడల్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేసుకుంటాము వాళ్ళందరికీ కూడా ఈ క్రాష్ కోర్స్ అనేది డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. క్రాష్ కోర్స్కి సంబంధించిన లింక్ అయితే కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. సో కమింగ్ టు ద పాయింట్, మీ అందరికీ తెలిసిందే అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది 2024లో మే 26న ఎగ్జామ్ అయితే జరగబోతుంది. మరి అడ్వాన్స్ ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా JEE మెయిన్లో జరగబోయే ఎగ్జామ్లో జనవరిలోను ఏప్రిల్లోను రెండిట్లోనూ బెస్ట్ పర్సంటేజ్ తీసుకొని కొంత కట్ ఆఫ్ మార్క్ అయితే వాళ్ళు ఇస్తారు. ఆ కట్ ఆఫ్ మార్క్ దాటిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. అయితే ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, ఓపెన్ కేటగిరీ నుంచి, అలాగే OBC నుంచి, SC ST PWD EWS అవన్నీ డీటెయిల్స్ మీకు ఇంత ముందు కూడా నేను చెప్పాను. అయితే 26న జరగబోయే మే 26 జరగబోయే ఎగ్జామ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేది క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. మొట్టమొదటిగా ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కొద్దిగా ఫీజు అయితే పెంచడం జరిగింది. లాస్ట్ ఇయర్ నాకు గుర్తున్నంత వరకు 2900 ఉండేది, ఈ సంవత్సరం 3200 చేశారు. ఎనీ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ అవ్వచ్చు, బాయ్స్ ఎవరైనా సరే ఎక్సెప్ట్ SC ST PWDకి సంబంధించిన కేటగిరీ స్టూడెంట్స్, గర్ల్స్ అందరూ అన్ని కేటగిరీకి సంబంధించిన గర్ల్స్, అలాగే SC STకి సంబంధించిన బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, అలాగే PWDకి సంబంధించి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా 1600 మాత్రమే పే చేయాలి. అలా కాకుండా ఓపెన్ కేటగిరీ అయినా, OBC అయినా, EWS ఈ 3 కేటగిరీకి సంబంధించిన బాయ్స్ అందరూ కూడా 3200 పే చేయాలి. గర్ల్స్ ఏ కేటగిరీ అయినా, ఓపెన్ కేటగిరీ గర్ల్స్ అయినా, OBC కేటగిరీ గర్ల్స్ అయినా, EWS కేటగిరీ గర్ల్స్ అయినా ఎవరైనా 1600, బట్ బాయ్స్కి మాత్రం 3200 పే చేయాల్సి ఉంటుంది, OC OBC అండ్ EWS కేటగిరీ. అలాగే డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. JEE మెయిన్ అప్లికేషన్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు, మొన్న అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఏమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడగలేదు, ఆ స్పేస్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. బట్ అడ్వాన్స్ ఎగ్జామ్కి అంటే ఎప్పుడో మేలో జరిగే ఎగ్జామ్కి అప్లికేషన్స్ అయితే ఏప్రిల్ 21 నుంచి మనం అప్లై చేసుకోవాలి, ఏప్రిల్ 30th వరకు. ఫీజు కట్టడానికి అయితే ఇంకొక 6 days, మే 6th వరకు టైం ఉంది. అయితే అప్లై చేయడానికి మాత్రం ఎవరికైనా సరే సీట్ ఇవ్వాలి అంటే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, సెకండ్ ఇయర్లో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో CBSE చదివే వాళ్ళైతే +2లో మాత్రం పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్, సాంస్క్రిట్, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కలిపి ఓపెన్ అయినా, OBC అయినా, EWS అయినా వీళ్ళందరికీ కూడా 75% మార్క్స్ ఉండాలి. ఉంటేనే మీకు IITలో అడ్మిషన్ ఇస్తారు, NITలో కూడా సేమ్. అలాగే SC ST PWD కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 65% మార్క్స్ ఉండాలి, గుర్తుపెట్టుకున్నది. నెక్స్ట్, అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే 2023లో ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, కానీ ఇప్పుడు 2024లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, వీళ్ళిద్దరికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఓన్లీ 2 consecutive ఇయర్స్ మాత్రమే రాయడానికి ఎలిజిబుల్ ఉంది. 2023 ముందు అంటే 22లోనో 21లోనో కంప్లీట్ అయిన వాళ్ళకి ఎటువంటి ఛాన్స్ లేదు అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్, ఏ సర్టిఫికేట్స్ మన దగ్గర పెట్టుకోవాలంటే 10th క్లాస్, ఇది ఎప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్ కోసం కంపల్సరీ, ఇది డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ కోసం 10th క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయమన్నారు. ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కనుక అప్పటికి వచ్చుంటే, దాదాపుగా రాదు, ఆల్రెడీ 23లో అయిపోయిన వాళ్ళకైతే ఉంటుంది కాబట్టి అది అప్లోడ్ చేసుకోమని చెప్పారు. నెక్స్ట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో కాకుండా మీ పేరు వేరే రకంగా ఉంటే గెజిట్ నోటిఫికేషన్ కూడా అప్లోడ్ చేయమన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ తర్వాత అప్పుడు చెప్తాను మీకు. నెక్స్ట్, EWS కేటగిరీ వాళ్ళైతే EWS అయినా, OBC NCL అయినా, EWS అనేది కేవలం జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీలోనే ఉంటుంది. EWS కేటగిరీ కానీ, OBC NCL నాన్ క్రిమీ లేయర్ అంటారు, వీళ్ళిద్దరికి మాత్రం 2024 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఏప్రిల్ 21 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ 1 తర్వాత మీరు సర్టిఫికేట్ తీసుకొని ఉంటే
అది మాత్రమే అప్లోడ్ చేయాలి. ఇప్పుడు తీసుకున్న సర్టిఫికేట్ పనికిరాదు. ఒకవేళ సర్టిఫికేట్ మీ చేతికి రాకపోతే వాళ్ళు డిక్లరేషన్ పెట్టమన్నారు. అంటే నేను సర్టిఫికేట్ తెచ్చుకుంటా అనేది ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ కూడా ఈ 120 పేజెస్ బుక్లెట్లో ఉంది, చూసుకోండి. మీరు JEE.adv.ac.in అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. లేదా ఫనీ సార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ ఉంది మీకు గూగుల్ ప్లే స్టోర్లో, డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా మీకు ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ గుర్తుపెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఇద్దరు కేటగిరీలు April 1, 2024 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్ లేకపోతే డిక్లరేషన్ ఫామ్ అన్నా ఖచ్చితంగా అప్లోడ్ చేసి తీరాలి. నెక్స్ట్ SC ST కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీ దగ్గర ఉన్న పాత సర్టిఫికేట్ ఎప్పుడైనా సరిపోతుంది. అది క్యాస్ట్కి సంబంధించింది కాబట్టి ఎప్పుడైనా సరిపోతుంది. ఒకవేళ ఆ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర లేకపోతే, అంటే దాదాపు 99% అందరి దగ్గర ఉంటాయి. ఇఫ్ నాట్, వాళ్ళకు కూడా డిక్లరేషన్ ఛాన్స్ అయితే ఇచ్చారు. అలాగే పీడబ్ల్యూడీకి సంబంధించిన ఏ కేటగిరీకి సంబంధించిన పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయినా మీరు ఆల్రెడీ JEE మెయిన్లో అప్లై చేసేటప్పుడు కూడా మీరు ఆ సర్టిఫికేట్స్ ఇది అప్లోడ్ చేస్తుంటారు. అవే సర్టిఫికేట్స్ అప్పుడు కూడా అప్లోడ్ చేయాలి. మళ్ళీ వాళ్ళు ఎలాగో ఫిజికల్గా చూస్తారు జోసా కౌన్సిలింగ్ అప్పుడు. సో ఖచ్చితంగా ఈ 4 కేటగిరీ CWS, OBC, NCL, SC ST కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మీ సర్టిఫికేట్స్ ఉంటే అది అప్లోడ్ చేయండి, లేకపోతే డిక్లరేషన్ ఫామ్ అని అప్లోడ్ చేయాలి. పీడబ్ల్యూడీకి అయితే ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి, ఎగ్జామ్ ఏమన్నా మీరు ఎక్స్ట్రా టైం కావాలని కోరుకుంటే ముందుగానే అది కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది. ఇది JEE 2024 అడ్వాన్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఫీ డీటెయిల్స్. వీటన్నిటికన్నా ముందు మనం మెయిన్స్లో బెటర్ పర్సంటేజ్ వస్తేనే, కట్ ఆఫ్ దాటితేనే మనం ఎలిజిబుల్ అవుతాం. ముందుగా ఎందుకు చెప్పడం అంటే, December 1 రిలీజ్ చేశారు కాబట్టి ఒకసారి ఇంటిమేట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను నేను. మీకు దీనికి సంబంధించిన బ్రోచర్ ఏమైనా కావాలనుకుంటే అడ్వాన్స్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, చూసుకోండి. ఈ సంవత్సరం ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది IIT మెడ్రాస్ వాళ్ళు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మెయిన్స్ ఎగ్జామ్ ఎక్సలెంట్గా రాయడానికి ట్రై చేయండి. దానికి సంబంధించి నా హెల్ప్ ఏమన్నా మ్యాథమెటిక్స్లో కావాలి అనుకుంటే క్రాష్ కోర్స్ అయితే నడుస్తుంది. ప్రతిరోజు ఈవినింగ్ నైట్ 8 to 9 o'clock క్లాసెస్ అయితే నడుస్తాయి. దానికి సంబంధించి లైవ్ క్లాసెస్ మిస్ అయినా, లైవ్ క్లాసెస్ మీరు కావాలంటే ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, సిస్టంలో చూసుకోవచ్చు, మొబైల్లో చూసుకోవచ్చు. లైవ్ క్లాస్ మిస్ అయినా క్లాస్ అనేది ఆటోమేటిక్గా రికార్డ్ అయి ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మళ్ళీ చూసుకోవచ్చు. February 1 ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.